విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి విజయాల వెనుక ప్రమాదాల చరిత్ర కూడా అంతే విషాదకరంగా ఉంది. వరుస ప్రమాదాలు కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నాయి. మరోవైపు ద్రవ ఉక్కు లీకేజీలు, అగ్ని ప్రమాదాలు ప్లాంటుకు కోట్ల రూపాయల ఆర్థిక నష్టాన్ని మిగిల్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రధాన ప్రమాదాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదాల్లో అత్యంత విషాదకరమైన ఘటన 2012 జూన్ 13న చోటు చేసుకుంది. స్టీల్ మెల్టింగ్ షాప్ 2 పరిధిలోని ఆక్సిజన్ ప్లాంట్లో ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా భారీ విస్ఫోటనం సంభవించింది. అధిక పీడనం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో డీజీఎం స్థాయి అధికారులతో పాటు మొత్తం 19 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ప్లాంట్ చరిత్రలోనే అత్యంత పెద్ద మానవ విషాదంగా నమోదైంది. అంతకు ముందే 2012 మే 1న కొత్తగా ప్రారంభించిన బ్లాస్ట్ ఫర్నెస్ 3లో పేలుడు సంభవించి 2 కాంట్రాక్ట్ కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. 2014 జూన్ 16న SMS2 విస్తరణ పనుల్లో కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయి 2 ప్రైవేట్ ఇంజనీర్లు మృతి చెందారు. 2021 నవంబర్ 16న బ్లాస్ట్ ఫర్నెస్ 3లో స్లాగ్ తొలగింపు సమయంలో వేడి ద్రవరూప లోహం ఒక్కసారిగా ఎర్త్ మూవర్ పైకి దూసుకురావడంతో 4 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల 2026 మేలో గ్యాస్ లీకేజీ ఘటనలో 4 కార్మికులు అపస్మారక స్థితికి చేరుకున్నప్పటికీ ప్రాణాపాయం తప్పింది. ప్రాణ నష్టాలతో పాటు వరుస ప్రమాదాలు స్టీల్ ప్లాంట్కు భారీ ఆర్థిక నష్టాన్ని కూడా మిగిల్చాయి. 2011 ఏప్రిల్ 10న SMS లో లాడెల్ నుంచి సుమారు 140 టన్నుల ద్రవ ఉక్కు కింద పడడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్లాంటుకు దాదాపు 60 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అదే నెల 14న కంటిన్యూయస్ కాస్టింగ్ విభాగంలో మరో 140 టన్నుల హాట్ మెటల్ లీకేజీ జరగడంతో మరో 60 కోట్ల రూపాయలు నష్టం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా 2 రోజుల పాటు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. అదే ఏడాది ఏప్రిల్ 17న రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగి 3 కన్వేయర్ బెల్టులు దెబ్బతిన్నాయి. దీంతో 48 గంటల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది. 2012 ఫిబ్రవరిలో భారీ హాట్ మెటల్ స్పిల్లేజ్ కారణంగా కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. మే 22న కొత్త బ్లాస్ట్ ఫర్నెస్ కు ముడి సరుకు తీసుకెళ్తున్న కన్వేయర్ బెల్ట్ పూర్తిగా కాలిపోవడంతో మరోసారి నష్టం వాటిల్లింది. తరచూ ద్రవ ఉక్కు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ స్టీల్ మెల్టింగ్ షాపులను పూర్తి స్థాయిలో ఆధునీకరించడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కార్మికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.